వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. చాలా మంది అంటే సోరియాసిస్ గురించి ఎక్కువ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అండ్ అవునండి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి Hmm. అసలు ఈ సోరియాసిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు, అంటే చూపించుకోవడానికి ఆర్ఎల్స్ ఎవరైనా పక్కన పర్సన్కి చెప్పడానికి. అండ్ సోరియాటిక్ పేషెంట్ని కూడా సొసైటీలో చాలా మంది చూడటం కానీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు సోరియాసిస్ గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దాని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్తారా? సోరియాసిస్ అనేది ఒక క్రానిక్ స్కిన్ సిమ్టమ్ అండి. ఇక్కడ బేసికల్గా ఏమవుతుందంటే స్కిన్ చాలామంది పేషెంట్స్కి ఫ్లేకింగ్ లాగా పడిపోవడము, ఆరెల్స్ లైక్ ఇచ్చింగ్ ఉండడము, దురద ఉండడము, ఇలాంటి బాడీలో ఒక స్పెసిఫిక్ ఏరియాస్లో ఈ ప్యాచెస్ రావడం లాంటివి జరుగుతుంది అనమాట. ఇందులో బేసికల్గా సైంటిఫిక్గా మాట్లాడితే ఒక 4-5 స్టేజెస్ ఉంటాయి. అందులో ప్రొలిఫరేటివ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. ప్రొలిఫరేటివ్ అంటే నథింగ్ బట్ స్కిన్ అనేది ఎక్సెస్గా అక్కడ ఫామ్ అయిపోతుంటుంది అనమాట. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఒక 30 to 40 డేస్లో కొత్త స్కిన్ ప్రొడ్యూస్ అవ్వడము, పాత స్కిన్ షెడ్ అవ్వడం లాంటివి జరుగుతుంటుంది. బట్ ఇలాంటి పేషెంట్స్లో ఏమవుతారంటే 3 to 4 డేస్లోనే కొత్త స్కిన్ మళ్ళీ రావడం, పాత స్కిన్ అలానే వెనకాల ఉండిపోవడం, దీనివల్ల ఈ సోరియాటిక్ ప్యాచెస్ అనేవి కనిపిస్తుంటుంది. చాలామంది పేషెంట్స్కి ఇది ఇచ్చింగ్తో మొదలవుతుంటుంది. కొన్నిసార్లు అదొక చిన్న లీజన్ లాగా ఉండిపోతుంటుంది, కొంతమందికి రెడ్డిష్ ప్యాచెస్ లాగా ఉండిపోతుంటుంది, కొంతమందికి ఫ్లేక్స్ లాగా పడుతుంటుంది, కొంతమందికి అట్టలు కట్టినట్టు కూడా ఉంటుందన్నమాట. ఇవి ఒక్కొక్క పేషెంట్కి కొన్ని జోన్స్లో వస్తాయి. కొంతమంది పేషెంట్స్కి ఓన్లీ బియర్డ్లోనే ఉంటుంది, కొంతమంది పేషెంట్స్కి స్కాల్ప్లోనే ఉంటుంది, కొంతమందికి ఎల్బోస్లో స్టార్ట్ అవుతుంది, కొంతమంది కాళ్ళ మీద ఉంటుంది, కొంతమంది కంప్లీట్ బాడీ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. సో ఇది ఏంటంటే ఈచ్ జోన్ మీద ఎప్పుడైతే సోరియాసిస్ అనేది వస్తుంటుందో ఆ స్పెసిఫిక్ జోన్కి కూడా హోమియోపతి ప్రకారంగా ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో ఇది కొన్నిసార్లు దీన్ని మనం సెల్ఫ్ డివాల్యుయేషన్ అనొచ్చు, సెపరేషన్ కాన్ఫ్లిక్ట్ అనొచ్చు, వాళ్ళు డీప్గా హర్ట్ అయిన విధానాలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒకటే దాని మీద సఫర్ అవ్వడము, వాళ్ళు ఫైనాన్షియల్లో సఫర్ అవ్వడము, లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో సఫర్ అవ్వడము. ఇది ఎలాగా అక్కడ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అవుతుంది, ఆ స్పెసిఫిక్ కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ దానికి ఎలా లీడ్ చేసింది, అక్కడ ప్యాచెస్ ఎందుకు వచ్చాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక సోరియాసిస్ పర్సన్కి ట్రీట్ చేయడం. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైతే సోరియాసిస్ పీపుల్ని బయట చూడడం వరకు చాలామంది ఒక స్టిగ్మాలా చూస్తారనుకుంటారు. అవును. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ కంటేజియస్ డిసీజ్ అండి. దీని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ స్పెసిఫిక్ ఆ బాడీలో ఉన్న ప్యాటర్న్స్ వల్ల ఆ బాడీలో ఒక ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల బాడీ అలా రెస్పాండ్ అవుతుంది. ఆ స్కిన్ వరకు, అది ఎవరికి కంటేజియస్ కాదు. సో దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే మనకి ఎక్స్టర్నల్ పార్ట్స్లో కనిపిస్తున్నాయో మాత్రమే చాలామంది గమనించగలుగుతారు. చాలామందికి ఇంటర్నల్ లెవెల్లో ఉండిపోతుంది, ఓన్లీ షర్ట్ లెవెల్లోనే ఉండిపోతుంది, కొంతమంది స్కాల్ప్ లెవెల్లోనే ఉంటుంది, కనిపించదు. అది చాలామంది కొంతమంది స్కాల్ప్ లెవెల్లో ఉన్న వాళ్ళు డాండ్రఫ్ అనుకుంటారు. దాన్ని మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తే కానీ అది మనకి సోరియాసిస్ అని కూడా తెలియదు మనకి. సో ఇలాంటి మన సోరియాసిస్ ప్యాటర్న్స్ ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం చేసుకోవడం ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అండ్ అలోపతిక్ అప్రోచ్ తీసుకున్న వాళ్ళకు కూడా సాటిస్ఫై అవ్వరు. అంటే జనరల్లీ సోరియాసిస్ అనేది జనరల్గా మాట్లాడుకుంటే క్యూర్ ఉండదు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఎలా హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో బేసికలీ ఇది ఎలా ఉంటుందంటే అండి, కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం జోన్లో వస్తుంటుంది, లైక్ సీజనల్గా వస్తుంటుంది. కొంతమందికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏదన్నా ఫుడ్ రిలేటెడ్వి కూడా కొంతమందికి ఉంటాయి. సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది సీజనల్ కావచ్చు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, కొన్నిసార్లు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. కొన్ని ఫ్యామిలీలో రన్ అవుతున్న వాళ్ళకి చాలామందికి వస్తుంది. ఇది ఒక ఫేజ్ లాగా కనిపిస్తుంది, ఒక టైంలో అది ప్యాచ్ లాగా కనిపిస్తుంది, ఒకసారి ప్యాచ్ ఇంక్రీజ్ అవుతుంది, అదే సేమ్ టైప్ ప్యాటర్న్లో ప్యాచ్ కామ్గా కూడా ఉండిపోతుంది, కంప్లీట్గా పోదు, అక్కడ ఉండిపోతుంది. సో మనం ఎక్స్టర్నల్గా ఏదైనా టాపికల్ స్టెరాయిడ్స్ లాంటివి ఏమైనా పెట్టడము, లేకపోతే ఏదైనా ఆయింట్మెంట్స్ పెట్టడంలో కొన్నిసార్లు అది పోతుంది, బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రీఅపరెన్స్ వస్తుంది. సో సోరియాసిస్లో ఇది కామన్ ప్యాటర్న్ అండి, కంప్లీట్గా పోదు అనమాట. సో అందుగురించి చాలామంది మళ్ళీ హోమియోపతికి అప్రోచ్ అవ్వడం ఏంటంటే ఆ రూట్ కాజ్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. అది వచ్చిన లొకేషన్ ఎక్కడ వచ్చింది, ఆ ప్యాచ్ ఎందుకు వచ్చింది, ఆ పేషెంట్ యొక్క పర్సనాలిటీ ఏంటి, ఆ పేషెంట్ యొక్క ప్యాటర్న్ ఆఫ్ స్కిన్ ఏంటి, ఇవన్నీ మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఫ్రేమ్ చేయాలి. అంటే ట్రీట్మెంట్ ఇంక్లూడ్స్ ఏంటంటే ఎలా మీరు వాటికి సజెస్ట్ చేస్తారు? ట్రీట్మెంట్లో హోమియోపతిక్ రెమెడీస్ ఉంటాయండి. హోమియోపతిక్ రెమెడీ హీలింగ్ అంటాం దాని ప్రకారంగా. దాంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ ఇస్తుంటాము. లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు 5 ఎలిమెంట్స్ బ్యాలెన్సింగ్ కానివ్వండి, గ్రౌండింగ్ కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, కొన్ని డైటరీ సజెషన్స్, ఇవన్నీ మేము క్యూరేటెడ్ ప్రోటోకాల్ ఈచ్ పేషెంట్కి డిఫరెంట్గా ఇవ్వగలుగుతాం. ఆ స్పెసిఫిక్ పేషెంట్లో ఉన్న ప్యాటర్న్స్ ఎందుకు అలా రిపీట్ అవుతున్నాయని కూడా మన పేషెంట్తో మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో పేషెంట్ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడము, బ్యాక్ ఎండ్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్స్కైనా తెలుసుకోవడం కూడా పేషెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది బేసికల్గా ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా అవుతూ ఉంటుంది. ఆ స్కిన్ సిమ్టమ్స్ అనేది ఒకసారి మెడిసిన్ మీదకి వచ్చి మెడిసిన్ బాగా సూట్ అవుతుంది, మెడిసిన్కి రెస్పాండ్ అవుతున్నారంటే పేషెంట్ యొక్క స్కిన్తో పాటు పేషెంట్ యొక్క వెల్బీయింగ్ కూడా మనం గమనించవచ్చు. అండ్ క్యూర్కి సంబంధించి అంటే లైక్ హోమియోపతిక్ మెడికేషన్ తీసుకున్నప్పుడు హౌ మచ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ హోమియోపతిక్ అండి, అంటే ట్రీట్మెంట్ పరంగా?
సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే వస్తారో కొంతమంది పేషెంట్స్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ చాలా అర్లీగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ట్రిగర్ అవుతారు. వాళ్ళకి సీజనల్ పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉంటున్న ఇన్ అండ్ అరౌండ్ ఏదన్నా కానీ వాళ్ళకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్లోకి వస్తారనమాట. వీళ్ళు ఎవరైతే బాగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారో అలాంటి పేషెంట్స్ కొంచెం వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది కొంచెం టైం పడుతుంది. బట్ పేషెంట్ ఇనీషియల్గా రావడం వల్ల మనం చాలా బెటర్గా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. అంటే కొన్ని సోరియాసిస్ ఉంటుంది, కంప్లీట్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయిన సోరియాసిస్ ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా మేము రెస్పాండ్ అవ్వడం చాలా బాగా చూసాం. అది రెండు కేసెస్ సిమిలర్గా రెస్పాండ్ అవుతాయంటే అలా అవ్వవు. ఎందుకంటే ఈచ్ బాడీ ప్యాటర్న్ యొక్క రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది, మనం అప్రోచ్ అవ్వాల్సిన విధానం కూడా డిఫరెంట్గా ఉండాలి. అదే ఇక్కడ యూనిక్నెస్ ఆఫ్ హోమియోపతికి మనం అదే చెప్పగలుగుతాం. అండ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వచ్చు, చేంజెస్ అవ్వచ్చు, చాలా మార్చుకోవాలి కదా, ఇవి ఎలా ఉంటాయి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి కేసెస్లో. ఎందుకంటే మనం ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక లూప్లో మనం బతుకుతున్నాం దీస్ డేస్లో. ఒకటే ప్యాటర్న్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావడం జరుగుతుందో, ఆ అవేర్నెస్ రావడం జరుగుతుందో, దీనికి ఇలా చేసుకోవాలి అని బాడీని ఆ పేషెంట్ పెట్టుకోవడం విధానం ఉంటుందో, బాడీ కూడా ఎక్స్టర్నల్గా ఎన్విరాన్మెంటల్గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. మనం ఎన్ని మెడిసిన్స్ యూస్ చేస్తున్నా, ఎన్ని విధాలుగా మనం మైండ్లో ఫ్రేమ్ వర్క్ చేసుకున్నా, నేచర్ ఈజ్ ఎ బెటర్ హీలర్. మనం హోమియోపతి త్రూ న్యాచురల్గా హీల్ చేయడం కోసమే పేషెంట్ విధానంగా ట్రై చేస్తున్నాం. సో ఇవన్నీ అలైన్ పెట్టుకుంటున్నప్పుడు బాడీ కూడా హీలింగ్లోకి వెళ్ళడానికి చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల దాని త్రూ అవుట్కమ్ కూడా చాలా బెటర్గా వస్తుంది. మన మెడిసిన్స్, ఆ నేచురల్ హీలింగ్, మనం ఇచ్చే ప్రోటోకాల్, ఇవన్నీ పేషెంట్ని ఒక నేచురల్ హీలింగ్లోకి తీసుకెళ్తాయి. అండ్ మనం ఫస్ట్ అనుకున్నప్పుడే సోరియాసిస్ ఎవరు డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడరు, ఆర్ఎల్స్ దాని గురించి మాట్లాడడానికి కూడా. బట్ మీరు వాట్ యూ కెన్ సజెస్ట్ ఫర్ సోరియాటిక్ పీపుల్ ఆర్ఎల్స్ హు హ్యావ్ సిమ్టమ్స్? ఇది బేసికల్గా స్టిగ్మా అండి. బేసికల్గా దిస్ ఈజ్ నాన్ కంటేజియస్. ఇది ఒకరితో ఒకరికి రాదు. మేబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో జెనెటికల్గా కూడా ఫాదర్కి ఉంటే సన్కి రావాలి అని ఏం లేదు. అది ఇక్కడ జెనెటిక్ ప్యాటర్న్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది ఏదైతే జెనెటిక్ లెవెల్ ఉన్నా కానీ దానికి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్కి ఉంది, సన్కి ఉందో ఆ నలుగురు సన్స్లో ఎవరో ఒకరికి రావచ్చు. వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టరే అటువైపు లీడ్ చేస్తుంది, కానీ కంపల్సరీ అందరికీ రావాలని రూల్ లేదు. సో ఇది ఏదైతే స్టిగ్మా ఉందో నాన్ కంటేజియస్ కాబట్టి సో ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే పర్సన్ సఫరింగ్ ఉందో, మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా ఇంకొకరు సఫరింగ్ అవుతున్నప్పుడు దాన్ని మనం స్టిగ్మాలా చూడడం కూడా అంత కరెక్ట్ కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.